కీర్తన 92. ప్రభువులను సమీపించి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 12వ వచనం. కీర్తన 22. ఆల్రెడీ మనకు ముగించి టైం అయిపోయింది. టైం అంతా వృధా చేసేసుకుంటాం. కీర్తన 92, 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయమని, మీరు ఏదైతే ఆశించి ఉద్దేశించారో అలా మేము జీవించడానికి సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు, నీతిమంతుడు అయిన తర్వాత ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఈ దినము మనము బల్లలో సమీపించే సమయంలో ధ్యానించబోయే వాక్యం. దేవుడు ఆశించిన మేరకు మనం ఎదుగుతున్నామా లేదా? ఒకవేళ ఎదిగితే ఏ విషయంలో మనం ఎదుగుతున్నాం, ఏ విషయంలో మనం వెనుకబడి ఉన్నాం? మనం వెనుకబడి ఉన్నామంటే దేవుడి సంకల్పానికి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు. దేవుడు ఆశించిన ప్రకారంగా మనం ఎదుగుతుంటే దేవుని సంఘమును, పరలోకమును మనము ఆనందభరితులుగా చూస్తున్నాం. భూలోకంలో ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఏమవుతుందంట? పరలోకమంతా మహోత్సవం జరుపుకుంటారంట. పరలోకం అంతా ఏంటిది? మహోత్సవం. అలాగే భూలోకంలో ఒక వ్యక్తి ఎదిగితే పరలోకంలో ఏం జరుగుతుంది? మా పరలోకంలో పండుగలు లేవు, మరి మహోత్సవాలు వాళ్ళకి ఎట్లా? వారికి ఆనంద కెరటాలు దావతులు లేవు అక్కడ, మరి వాళ్ళకి ఎలాగా? భూలోకంలో నీవు నేను మనము చేస్తున్న దాన్ని బట్టి పరలోకమంతా సంతోష గానములతో నింపబడుతుంది. ఒక పసిబిడ్డ ఇలా బండి ఆడడం ప్రారంభించారు, బోర్లు పడడం ప్రారంభించారంటే సంతోషం అనిపిస్తుంది లేదా? ఇంట్లోకి బండి ఆడడం మొదలు పెడితే సంతోషమే లేదా? తాత, మామ, అత్తని పలకరిస్తుంటే సంతోషమే లేదా? లేచి నిలబడి నడుస్తూ ఉంటే సంతోషమే లేదా? ఒక కుటుంబానికి ఎలా అయితే సంతోషమో, భూమి మీద ఒక విశ్వాసం ఎదుగుతుంటే పరలోకం కూడా ఏం చేస్తుంటారు? సంతోషిస్తున్నారు. మనం దేవుని సంతోష పెడుతున్నామా, దేవుని ఏడిపించే వారికి ఉన్నామా? ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఎన్ని కోణాల్లో దేవుడు మనం ఎదగాలనుకుంటున్నాడు? నిజంగా కోణాలన్నింటిలో మనం ఎదుగుతున్నామా? ఒక్క వయసు రీత్యా మాత్రమే ఎదుగుతున్నామా? కొంతమంది అంటారు వాడికి బాడీ పెరిగింది కానీ దానివల్ల ఉపయోగపడింది. మమ్మీ నాకు 20 ఏళ్ళే కదా, నేను ఇంకా పాలు తాగుతా, నాకు పాలు ఇవ్వండి ఉంటుంది. తాగుకోరా, ఆ మేకపాలు, గేదె పాలు, ప్యాకెట్ పాలు అంటే కాదు మమ్మీ, నీ పాలే తాగుతాంటుంది. అంటే ఇప్పుడు వాడు ఏం కాలేదని అర్థం? వాడు ఇంకా మైండ్ మెచ్యూరిటీ అంటే శరీరం ఎదిగింది కానీ ఏం ఎదగలేదు వాడికి. ఇక వాడికి పెళ్లి చేస్తారా? 30 ఏళ్ళు వచ్చి వాడికి పెళ్లి చేస్తారా? మమ్మీ పెళ్ళి అంటే ఏంటిది అంటున్నాడు. ఈ అమ్మాయి దగ్గర నా దగ్గర పండుకుంటుంది, ఏంది మమ్మీ నేను నీ దగ్గర పండుకుంటా అన్నాడు. ఎట్లుంటుంది? వీడు బాధగానే అంటే వాడు ఏం కాలేదు, మెచ్యూరిటీ కాలేదు, మైండ్ మెచ్యూరిటీ అవ్వాలా. బాడీ పెరిగింది, బాడీ వయసు వచ్చింది, పెళ్లి వయసు, కానీ మైండ్కి రాలా. అర్థమైందా? అలాగే దేవుని సంఘములో విశ్వాసి ప్రభు పనులో చేవేసే పోయే మనం దేవుడు ఎదగాలని కోరుకుంటున్నాడు. నిజంగా మనం ఎదగగలుగుతున్నామా? ఏం చేస్తే మనం ఎదుగుతాం? అసలు అంటే ఏ విషయంలో దేవుడు ఎదగాలని కోరుకుంటున్నాడు అనేది మనం పరిశీలన చేద్దాం. రండి దేవుని వాక్యంలో చూడండి. కొన్ని 4-5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈరోజు. మొట్టమొదటిది పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బాప్తిసం పొందిన తర్వాత, అంటే నీతిమంతులమైన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనం ఏ విషయాల్లో ఎదుగుతూ రావాలో దేవుని కోరికనో మొదటి చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును,
వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. అట్లా చదివితే నాకు మీకు అర్థం కాదు. అక్కడున్న పదాలు ఎంచుకోవాలి, అక్కడే సబ్జెక్ట్ ఉంటుంది. ఊరిక చదివితే ఏం ఉపయోగం? ఎన్నేళ్ళని చదువుతాం కానీ అక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయో, ఎన్ని విషయాలు ఉన్నాయో తెలియదు మనకి. ఇక మొదటిది ఏంటి? సమస్తమైన ఒకటి దుష్టత్వం, రెండవది సమస్తమైన కపటం, మూడవది వేషధారణ, నాలుగవది అసూయ, ఇంకా సమస్తమైన దూషణ, ఐదవది దూషించడం, మాటలను మాని. ఇలాంటి 5 అంశాలు విడిచిపెట్టాలంట వాక్య సంపదన వ్యక్తి. ఏమి విడిచిపెట్టాలా? మొదటిది దుష్టత్వం. ఇంకా ఏదైతే దేవునికి ఆయాసకరమైనది మన హృదయంతరంగంలో పాలన చేస్తుందో, రహస్యంలో ఒంటరి ఉన్నప్పుడు, వేరుగా ఉన్నప్పుడు, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ఉద్దేశముల ద్వారా ఏ దుష్టపు ఆలోచనలు వస్తున్నాయో దాన్ని మానుకోవాలి. ఇది మొదటిది. రెండవది కపటం అంటే ఎట్లుంటుంది? కపటం అనేది మనుషులకి సంబంధించినది ఉంటుంది, సంఘానికి సంబంధించినది ఉంటుంది, నాయకుడికి సంబంధించినది ఉంటుంది, దేవుడికి సంబంధించినది కూడా ఉంటుంది. అది కూడా 5 రకాలు. కపటం అంటే ఎట్లా? వ్యక్తిగతంగా నన్ను నేను మోసపుచ్చుకోవడం. నేను చాలా బాగున్నా, పర్ఫెక్ట్గా ఉన్నా, దీన్ని ఏమంటారు? నన్ను నేనే మోసపుచ్చుకోవడం. అంటే నాలో అవి లేవు కానీ నన్ను నేనే చెప్పుకోవడం. అంటే నన్ను నేనేం చేసుకుంటున్నా? మోసగించుకుంటున్నా. లేదంటే తల్లిదండ్రుని మోసగించడం, లేదా భార్య పిల్లల్ని మోసగించడం. 3 సంఘంను సేవకుని మోసగించడం. 4 సంఘాన్ని మోసగించడం, దేవుణ్ణి కూడా, సహవాసాన్ని మోసగించడం, దేవుణ్ణి కూడా మోసగించడం. 7 ఎన్నైనా ఇవన్నీ కూడా మోసమే. కపటం అంటే ఏంటిది? లేకపోయినా ఉంది, అదే కపటం అంటే. లేకపోయినా ఉంది అనుకోవటం. కపటం అంటే ఏంటిది? లేకపోయినా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు. ఏ పర్పస్తో? కపటముతోనే ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఆయన ఆశించింది లోపల వేరు, బయట చేసేది దాన్నే కపటం అంటారు. లోపల ఉండేది ఒకటి, బయట ఉండేది ఒకటి. దాన్ని ఏమంటారు? కపటం. కపటం అంటే అర్థం ఏంటిది? లోపల ఒక చెడు ఉద్దేశం పెట్టుకొని బయట మంచిగా ప్రవర్తించినట్టుగా, ఎంతో ప్రయాణం ఉన్నట్టు ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని సింపుల్గా అక్కడ 30 వెండి నాణ్యాలు తీసుకొని ఈయన ఏం చేశాడు? అప్పగించాడు. దాన్ని ఏమంటారు? కపటం. సమస్తమైన కపటం అంటే ఒకటే కాదంట, ఎన్నో రకాలు ఉన్నాయి. మూడవది, రెండవది సమస్తమైన కపటం. మూడవది ఏంటి? వేషధారణ అంటే అర్థం ఏంటి? నటన. వేషధారణ అంటే అర్థం ఏంటి? లోపల భక్తి లేకపోయినా బయట భక్తిగా ఉన్నట్టు. చూడండి 3:15 తిమోతి పత్రిక, 2వ పత్రిక 3:15. అది ఎట్లుంటుందో చూడండి. కపటం అంటే, వేషధారణ అంటే ఎట్లుంటుంది? క్రీస్తు యేసును నమ్మించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. పైన చూడండి 5వ వచనం. మేము 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారనే ఎందురు. ఇదే నటన అంటే. వేషధారణ అంటే ఏంటిది? అంటే లోపల ఎలాంటి ఏముందో బయట కూడా అదే ఉండాలి. ఎట్లుండాలి? భక్తి ఉంటే ఉన్నట్టే ఉండాలి, భక్తి లేకపోతే లేనట్టే ఉండాలి. భక్తి ఉన్నవాడు పద్ధతులు వేరుగా ఉంటాయి. ఎట్లుంటాయి? ఏమి లేకపోతే ఆకేం చేస్తుంది? ఫ్యాన్ ఇస్తరాకి వేసుకున్నామయ్యా, ఫ్యాన్ వేసాం, ఎట్లుంటుంది? అడిటి పారిస్తుంది. అదే దాంట్లో కూరలు, అన్నము, ఐటమ్స్ అన్నీ వడ్డిస్తే ఎంత పెద్దగానో పెంచుకో, అది కాదన్నా. అంటే కపటం అంటే ఏంటిది? ఇది వేషధారణ అంటే ఏంటిది? లోపల సబ్జెక్ట్ ఏముండదు, బయటికి మాత్రం కనపడుతూ ఉంటా. ఎట్లా? ప్రజలు అసలు నీ కోసం నా ప్రాణమైన ఇస్తా. నిజంగా ఇస్తావా? అంటే ఇదేంటిది? ఇది
వేషకైనా పరలోకం ఇస్తున్నాడు దేవుడు, కానీ వేషధారికి మాత్రం పరలోకం. కానీ ఇది మూడోది, వేషధారణ విడిచిపెట్టాం. నాలుగోది ఏంటి? అసూయ అంటే జలసి. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం. వాడికి పని ఉంది, మనకి పని లేదు. పోలేరు, దేవుని స్తోత్రం, నాకు లేకపోయినా నీకైనా పని ఉంది, నువ్వు ఇలాగే ఇంకా బాగా ఎదగాల, బాగా కష్టపడాలా. అదేంట్రా అంటే నువ్వు ఎదుటివాడి క్షేమాన్ని కోరుతున్నావు, ఎదుటివాడి ఎదుగుదల కోరుతున్నావు. కాబట్టి దేవుడు కూడా నీ కోసం నీ ఎదుగుదలను కూడా మొదలు పెడతాడు. వాడికి అంత ఎదుగుతుంటే వీడు ఎలా భరించగలుగుతున్నాడు? కాబట్టి వీడిని కూడా నేను మంచి మనసును తిరిగి, నాలాంటి మనసును తిరిగి వీడిని కూడా నేను అభివృద్ధి చేయాలనుకుంటాను దేవుడు. ఇది లాజిక్ చాలా మందికి తెలియదు. వానికి అంత వస్తుంది, వానికి అంత వస్తుంది, వానికి అంత, అసూయేది. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలంట? మానాలి. ఐదోది ఏం ఇచ్చాడు? సమస్తమైన దూషణ అంటే తులనాడటం, బూతులు తిట్టడం. బూతులు ఎప్పుడు వస్తాయి? కరెక్ట్గా చెప్పండి, బూతులు ఎప్పుడు వస్తాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కోపం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఏమొస్తాయి? అవి తెలియకుండానే రిలీజ్ అవుతాయి. దానికోసం మోటార్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకా కరెంట్ కూడా అవసరం. కోపం వచ్చిందంటే ఆటోమేటిక్గా రిలీజ్ అవుతూనే. కాబట్టి కోపం కూడా పాపమే. బైబిల్ సిద్ధాంతంలో కోపం కూడా పాపమే. ఏమన్నాడు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునవా, నీకు కోపమేలా? ఆదికాండం 4:5-6 చదవండి. కోపం కూడా పాపమే. బూతులు మాట్లాడుతున్నామంటే కోపడుతున్నామని అర్థం. కోపడుతున్నామంటే పాపం పరిపాలిస్తుందని అర్థం నీలో. నువ్వు సత్క్రియ చేసినాడలా నీకు కోపమేలా? ఎందుకు ముఖం చిన్నపుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేసింటే తలెత్తుకుంటావు. కాబట్టి కోపం వచ్చిందంటే అర్థమైంది, పాపం పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే బూతులు ఆడుతున్నావు అంటే ఇంకా పాపం నిన్ను ఏం చేస్తుంది? ఎక్కడో చోట వెంటాడుతుంది. విపరీతమైన కోపం వస్తుందంటే ఆటోమేటిక్గా అది పాపంతో నింపబడుతుంది. పాపం నిన్ను ఆక్రమిస్తుంది, యాక్టివేట్ చేసుకుంటుంది, నిన్ను పరిశుద్ధంగా ఉండకూడదు చేస్తుంది. అది పరిశుద్ధమైన దేవునితో, పరిశుద్ధమైన దేవుని బలతో సంబంధం లేకుండా చేయడమే దాని టార్గెట్. కాబట్టి నేను పాపిగా చిత్రీకరించడం ఆయా సమయాలు, ఆయా కోణాల్లో, దానిలో మనం ఏం చేయాలా? ఎదగాల. దేంట్లో ఎదగాలంట? దేంట్లో ఎదగాల? ఎక్కడి నుంచి వెళ్ళాము? 1 పేతురు 2:3 నుంచి వెళ్ళాము. ఎంతసేపు 3వ వచనం గురించి ధ్యానిస్తున్నాం. ఆ వచనం అంతా ధ్యానించే మన టైం సరిపోదు. అక్కడ ఏమంటే రక్షణ ఎదిగే విషయంలో అని రాశాడు. చదవండి అయ్యా. కొత్తగా జన్మించిన మళ్ళీ అక్కడ దాకపోవద్దు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటే వాక్యము ధ్యానించడం వలన, వాక్యమును జుర్రుకొనడం వలన, వాక్యంతో సంబంధం పెట్టుకోవడం వలన మనము ఆత్మీయంగా ఎదుగుతాము. ఒట్టి వాక్యం ఒకటంటే సరిపోదు, దాని తోడు సమానంగా ప్రార్థన కూడా ఉండాలి. వాక్యము, ప్రార్థన. మూడోది కూడా ఉండాలి, ఆరాధన. ప్రార్థిస్తున్నాం తండ్రి అనకూడదు, అది ప్రార్థన, అది ఆరాధన కాదు. వాళ్ళకంటే తెలియదు ఆరాధన అంటే. వాళ్ళు ఎంబీ చర్చలు నాని వాళ్ళ భార్య కాబట్టి వాళ్ళకు ఏదో మనం ఆరాధన నేర్పడానికి ప్రారంభిస్తున్నాం. అసలు వాళ్ళ ఆరాధన అయిపోతే కూడా మంచిదే వస్తే. వాళ్ళు అంత తొందరగా ఆరాధన రాదు. సింపుల్గా ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అంటారు. ప్రార్థనకి ఆరాధనకి తేడా లేదా? ఆరాధన అంటే థ్యాంక్స్ చెప్పడం, దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం, కృతజ్ఞతలు చెప్పడం. ప్రార్థన అంటే అడుక్కోవడం, బొచ్చు పట్టుకోవడం. ఎంతకాలం అడుక్కోవడం మనం అంటే మనం ఎదగట్లేకపోతున్నాం. అడుక్కునే స్థాయి నుంచి అర్పించే స్థాయికి రావాలా, అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఇచ్చేది, ప్రార్థన అంటే పుచ్చుకునేది. అఫీషియల్ పదం చెప్తున్నా.
అడుక్కోవడం కాదు, అర్పించడం. కాబట్టి పుచ్చుకునేది కాదు, ఇచ్చేది ఆరాధన అంటే. కాబట్టి ఏమన్నా చేసిన మేలు బట్టి ఏమో 100 పదాలు పాడద్దు. నన్ను కూడా నువ్వు రక్షించిన ప్రభా నీకు స్తోత్రం, నా స్తుతి ఆరాధన యేసు నామంలో నీకు అర్పిస్తున్నాను. ఇదే ఆరాధన. ఏం ఆదేవనం బ్రహ్మ విద్యనా? ఎవరు పడతానికి అడ్డమైన కల్లా థ్యాంక్స్ బ్రదర్ అంటాం, ధన్యవాదాలు అంటాం, కృతజ్ఞతలు అంటాం. దేవుడికి చెప్పలేకపోతున్నాం. ఇక్కడ దేవుడి కాడికి వచ్చేవారికి ఆమెనంటాం. ఏమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆడికేమో థ్యాంక్ చెప్తాం మనసుకి, దేవుడికేమో థ్యాంక్ చెప్పాం. కాబట్టి శత్రువు మనల్ని వశపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఆరాధన అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో తెలియకుండా చేసేస్తున్నాడు. అంటే మనము వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం, దేవుని కంట్రోల్లో ఉండలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఏది నన్ను నీ కంట్రోల్లో లేకుండా చేస్తుందో ప్రభా, దాన్ని నాకు శాశ్వతంగా దూరం చేయమని అడగల. నేనైతే అమ్మా నాన్న కూడా ఒకవేళ దేవుడు చెప్తే భక్తి గారి వదిలిపెట్టాడు, భార్య పిల్లలు కూడా వదిలిపెడతా. నా విజన్ అది. ఎవడు చెప్పినా నేను లెక్క చేయను. దేవుని కంటే ఎక్కువగా దేవునికి సమీపంగా చేయకుండా నన్ను ఏది ఆటంకపరుస్తుందో దాన్ని వదులుకోవడం చాలా ఈజీ. ఒక సోమవారం నుంచి శనివారం వరకు నా సంపాదన ఎంత తెలుసా? సోమవారం నుంచి శనివారం వరకు నా దశంభాగం సంపాదన పక్కన పెట్టాను 2,25,000. ఇంకా సంపాదన ఎంత లెక్కేసుకోండి. 2,25,000 ఇంటూ 10తో చెప్పండి ఎంత అవుతుందో. అది 2,25,000 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 25 లక్షలు. 1 లక్షకి 10 లక్షలు అయితే దశంభాగం 1 లక్ష. 2 లక్షలు 20 లక్షలు అయితే 2 లక్షలు. మరి 25,000 అంటే చెప్పండి. 25 లక్షలు. 25 లక్షలు అయితే నెలకి ఆదాయం ఎంత? మరి మీ ఆదాయం ఎంత? దాన్ని తుచ్చంతో పెంటతో సమానంగా వదిలిపెట్టి సేవకు వచ్చినాను. 2,25,000 కోటి రూపాయల పైన నా నెలకు ఆదాయం. నాకు అసలు పూసిక పుల్ల నోట్లో ఉమ్మి అని ఊస్తే ఎలాగైనా అలా ఊసేసిన. ఇప్పుడు మీ సంపాదన ఎంత అసలు? దేవుని కొరకు నన్ను ఏది నష్టపరుస్తుంది, దేవునికి ఏది నన్ను అటాచ్మెంట్ లేకుండా చేస్తుంది? ఫోనా? నా దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. నా ప్రభు సన్నిధిలో ప్రాముఖ్యత ఇస్తా. ఫోన్లు ఎంతమంది పోయినాడు పడేస్తా. ఆడ అవసరం అనుకుంటే అయిపోయిన తర్వాత చేస్తాను, లేదంటే లేదు. ఫోన్ తీయకపోతే ప్రాణం తీస్తారా? ఇది నాకు అర్థం కాదు. ఒకవేళ మన కుటుంబ సభ్యులకి నిత్యావసరం, అర్థంతరంగా ఏదో జరిగింది, దాన్ని లిఫ్ట్ చేయాలి. అది మన డ్యూటీ, మన కర్తవ్యం. ఫ్రెండ్ గాడు చేశాడు, వాడు చేశాడు, ఈడు చేశాడు, దావత్ ఇస్తారా అన్నాడు, చాలా అన్నాడు, డ్రింక్ తాగమన్నాడు, బిర్యానీ పెట్టి అవసరం ఆ ఫోన్ లిఫ్ట్ చేయటం అంటే ఇక్కడ దేవుని అగౌరవపరిచి అవమానపరిచి ఎవరిని కనపరుస్తున్నాం మనం? మరి అది నేను చేయలేనట్ల. నా వల్ల ఎదగాలండి, అప్డేట్ అవ్వాలి, రక్షణలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, దిగజారకూడదు. ఎదగమని దేవుడు కోరుకుంటున్నాడు. మరుగుజ్జుగా ఉంటే దేవుడు సంతోషపడడు. మీకు ఒకసారి పరిచయం చేస్తా. వాడికి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, వాడు అరగంట ప్రయాణం, గంట ప్రయాణం ఉంటే చెప్పండి పోతానంటున్నాడు. ఏంది అరగంట ప్రయాణం, గంట ప్రయాణం? వాడి దరిద్రం ఏంటంటే గేదెలు పెట్టుకున్నాడు. రోజు పొద్దున సాయంత్రం పాలు తీసి కేంద్రానికి పోయినా దాని మూలంగా వాడు పరిచయకి దూరమైనాడు. వాడు ప్రతి ప్రతి వాచ్ నైట్ మీటింగ్లో నేను ఎక్కడుంటున్నో వాడు అక్కడికి వచ్చేవాడు. మన పేరు ఎలీషా, తప్పెట ఎలీషా. బాప్తీసం తీసుకున్న 1 మంత్కే
నేను ఎలా వాక్యం చెప్తున్నావు వాడు అలా చెప్తున్నాడు. అంటే ఎలా ఎదిగాడు? ఎంత టైం పట్టింది వాడికి? నేను వెళ్ళేస్తానని కూడా వాడు పంపుతున్న స్పీకర్గా 1 మంత్కి అంత ధ్యానం ఎలా చేస్తున్నాడు వాడు? అలా ఎలా ఎదిగాడు వాడు? నన్ను పెద్ద పాస్టర్ అంటే వాడు చిన్న పాస్టర్ అంటే వాడు అలా ఎదిగాడు. 1 నెలకే అంతగా ధ్యానం చేయటం, అంతగా ధ్యానించటం. నేనేమంటున్నానంటే వ్యర్థమైన చెత్త చెదారం కొరకు టైం కేటాయిస్తాం, దేవుని కొరకు కేటాయించాం. రోజుకి 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదవాలా. అది పగలు చదువుతావు, మధ్యాహ్నం చదువుతావు, రాత్రి చదువుతావు. అవసరమైతే టిఫిన్ తినే టైం పక్కన పడేస్తాయి, భారత గడిపే టైం పక్కన పడేస్తాయి. వేరే టైం పెట్టుకో. దేవునితో గడపడానికి నేర్చుకో. అందరితో గడుపుతాం కానీ ఎవరితో గడపవు. ఎట్లా ఎదుగుతావు? ఇంకా ఎట్లా ఎదుగుతావు? ఇస్త్రీ చేసుకోవాలి నువ్వు బట్టలు, కరెంట్ ఇస్త్రీ పెట్టి ఇంట్లో ఉంది. అది ఎవరితో గడిపితే బట్టలు ఇస్త్రీ అయితే? స్విచ్ బోర్డుతో గడపాలి. అది దానికి ఎవరితో గడపాలా? అది హీట్ అవ్వాలా, వెంట కుట్టాలా? దానికంటే ఎవరితో గడపాలా? అది స్విచ్ బోర్డుతో గడపాలా? స్విచ్ బోర్డుతో నేను గడపడి కంటే నువ్వు ఇస్త్రీ చేసుకోవాలరా? లేదంటే జరగదు. వస్త్రం నలగాలంటే వస్త్రం మీదనే ఉండాలి, అది తిరగాల. ఏడ రోడ్డు మీద ఎక్కడికి తిరిగితే నలుగుతుంది ఈడ అంటే మమేకమవుతుంది. అప్పుడే నీకు చక్కగా వస్త్రము మడతలు లేకుండా నీ ఒంటి మీదకి వచ్చేటట్టు చేస్తుంది. మరి అది అందంగా తయారవుతుంది. మడతలు కూడా అంత అందంగా తయారైతే నీకు ఇష్టంగా అదే ఉంది అని వేసుకుంటున్నావు అంటే నువ్వు కూడా అందంగా తయారంటే ఏం చేయాలి తెలుసా? దేవునితో గడపాలి, దేవునితో మమేకం అవ్వాలి. వాక్య ధ్యానంతో, ప్రార్థనతో మస్తు చెత్త చెదరం పోవాలి. రోజు రోజుకి రూపాంతరం చెందాలి. రోజు రోజుకి ఏం చెందాలి? రూపాంతరం చెందాలి, ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, ఇంత పెద్ద సబ్జెక్టు ఎప్పుడు చెప్పాలి? నేను టైం అంతా వృధా అయిపోతుంది. రెండోదిగా చూడండి, 1 రక్షణలో ఎదగాలి. అంటే రక్షణతో ఏమేమి ఉన్నాయి? ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, పరిచర్య కూడా ఉంది. రక్షణలో ఏమేమి ఉన్నాయి? 3 భాగాలు. రక్షణ పడితే సరిపోదు. రక్షణ పడిన తర్వాత మనం ఏం చేయాలంట? ముందు ప్రార్థన ఎదగాలి, రెండవది దేవుణ్ణి ఆరాధించట్లేదు కానీ, మూడవది పరిచర్యలో కూడా మనం పాల్పంపులు ఉండాలి. ఇది 3 రక్షణలో 3 భాగాలు ఎదగాలి. రెండవది ఏం ఎదగాలో చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. రెండవది దేంట్లో మనం ఎదగాలి? దేవుడు దేంట్లో ఎదగాలని కోరుకుంటున్నాడు? ప్రభువులో చేయి వేసి మనం ఆత్మీయంగా కట్టబడి మనం దేంట్లో ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మొదటి అధ్యాయం 80వ వచనం లూకా సువార్త. శిశువు ఎదిగి ఆత్మలో దేంట్లో ఎదగాలి? ఆత్మీయమైన జీవితం ఎదగాలి. లోకంలో శరీరం అంటే బాడీ ఎదగడం కాదు, బ్రెయిన్ కూడా మెచ్యూరిటీ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మీయం, లోకం నుంచి చీకట్లో నుంచి వచ్చాం, ప్రభు వైపు తిరిగాం, రక్షింపబడ్డాం. తన ప్రాణమును దారిపోయటం వల్ల ఇప్పుడు మనము మరలా శరీర సంబంధం కాదు. ఇప్పుడు మనం ఎలా ఎదగాలి? శరీరంతో ఎదగడం కాదు, ఆత్మలో ఎదగాలి. ఎక్కడ ఎదగాలంట? ఆత్మీయమైన జీవితంలో ఎదగాలి. రోజు రోజుకి రూపాంతరం చెందాలి. ఒక్కొక్క మలినం మస్తు అవిధేయత అవలక్షణాలు దేవునికి దూరమైనవన్నీ కూడా పోగొట్టుకోవాలా. అప్పుడు దేవునికి ఇంకా రోజు రోజుకి ఇంకేం కావాలా? దగ్గర అవ్వాలా. దేవుడు ఆత్మ కనుక ఇప్పుడు మనం ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మలో ఎదగాలి. రెండోది ఏంటి? ఆత్మలో ఎదగటం. ఆత్మలో ఎట్లా ఎదుగుతాం? ఆత్మకి ఇంచుమించులు ఎదుగుతామా? అది కనపడేది కాదు, అది ప్రాక్టికల్, అది అనుభవించేది మన మాటల ద్వారా, పద్ధతుల ద్వారా. మూడోదిగా చూడండి, అపోస్తల కార్యం 22వ అధ్యాయం 3-4 వచనాలు. అపోస్తల కార్యం 22:3-4 వచనాలు. ఒకరు లూకా 10
39 చదవండి. రెండవది ఎక్కడ ఎదగాలి? నేను నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమనీయులు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేనున్న ప్రకారం దేవుడి గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. కాబట్టి ఇప్పుడు ఎదిగాడు. పౌలు ఒకప్పుడు లైఫ్ ఎలాంటిదంట? శిక్షించేవాడు, సంఘాన్ని హింసించేవాడు, పిల్లల్ని, స్త్రీలని, పురుషులని దేవుని పేరెత్తితే చాలు. ఈరోజు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హింసించేది మొదటి శతాబ్దం నుంచి ఉంది అది. కానీ ఇప్పుడు అలాంటి వాడు ఎంతగా ఎదిగాడంటే ఆయన్ని కొట్టి చంపి రాళ్ళతో ఈడ్చి పడేసినా కూడా ఆయన దేవుని కొరకై జీవించడం అంత ఎదిగాడండి. ఎంత ఎదిగాడు? ఏ మరణమైతే ఇతరులకు నష్టాన్ని సంఘాన్ని కల్పించేవాడో ఒకప్పుడు పౌలు, ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు అయిన తర్వాత ఆయన్ని కొట్టి రాళ్ళతో ఈడ్చి పడేసిన ఆయన ఎవరిని ఏ ఒక్క మాట పల్లెత్తి మాట కూడా అన్ని ఓర్చుకొని సహించాడు. అదే ఎదగడం అంటే. ప్రాక్టికల్ లాగా నేను ఇప్పుడు నేను ఒక ఆయన చెప్పాడు, అది ఒక ఆయన అంటే అశోక్ చెప్పాడు, ఏమని అసుందర్ అనేవాడు లాగి కొట్టాడు, తప్పు ఏదైనా మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా అది ఎదిగినట్ట, మారినట్ట. చాలా మందికి అసలు మార్పు చెందడం తెలియదు. చచ్చిపోతారు, బాప్తిస్తాలు తీసుకుంటారు, బలలో చేస్తారు, బ్రతుకులో మార్పు ఉండదు. అట్లాంటి వల్ల దేవునికి అవమానమే తప్ప దేవునికి మహిమ రాదు. దేవుని మహిమ త్యాగము సమర్పణ ఉండాల. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? త్యాగము సమర్పణ కలిగి రక్షణ పొందల, బాప్తిసం పొందల. ఎవరు? గాంధీ. ఒక చెంప కొడితే ఒక చెంప చూపండి అనేది వాడాడు టైటిల్. ఉప్పు సత్యాగ్రహం, సాత్వికుడు ధన్యుడు, వాడు భూలోకంలో స్వతంత్ర ఆ నినాదమైన పాటించాడు. తోటాలకి ఎదురు నిలబడ్డారు. ఎంతమందిలో చంపుకోండి, నాకు ఈ వాక్యం నాలో పనిచేస్తుంది. నేను భూలోకంలో స్వతంత్రించుకోవాలని చెప్తుంది బైబిల్. నేను భారతదేశాన్ని స్వతంత్రించుకోలేనా? సాత్వికంగా ఉంటే అదే సాధించాను. ఒక చెంప కొడితే ఒక చెంప చూపండి అన్నవాళ్ళే మహాత్ముడు అంటే ఈ దేశము. మరి అలా కొట్టించుకొని ఉమ్మి వేయించుకున్న యేసుక్రీస్తుకి ఏమనాలి ఈ దేశం? ఇవి తెలియదు దేవుడికి. ఇట్లాంటి మాటలు ఎప్పుడు చెప్పట్లేదు. నాకేమో అవకాశం రావట్లేదు టీవీలో పోయి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి. పోయేతులందరూ కుక్కలు ఎగమన్నట్టు ఎగబడి ఏదేదో మాట్లాడతారు తప్ప సాత్వికం లేదు, దీనత్వం లేదు, వినయ విధేయతలు. ఆడ గొడవాడుతున్నారేమో అన్నట్టు ఉంటుంది. అరే మీడియా చూస్తుంది, వేల మంది చూస్తున్నారే అనే ఆలోచన లేదు వాళ్ళకి. అయ్యా మరి యేసుక్రీస్తుని గాంధీనే మహాత్ముడు అన్నారు కదా, ఇలా అంటేనే మరి కాండ్రకించి ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. అలాంటి నామం ఈ విషయంలో ఏదన్నా ఉందా? మేకులు కొడుతూ హింసిస్తున్నా క్షమించండి అన్నాడు. అలాంటి నామం ఏదన్నా ఉందా? మీరు చెప్పండి. అలా ఎందుకు అడగలేదు? ఉంటుంది, అక్కడన్నా కనపడతారా? అదే అద్భుతమైన స్వార్థ. అక్కడ పోయి కూడా కేకలేస్తాడు. అద్భుతమైన మెసేజ్ ఇవ్వండి బాబు. మెసేజ్ ఇవ్వాలంటే కలేజ్ ఉండాలి. సమయోచితంగా అద్భుతంగా దాన్ని కూర్పు చేసి సబ్జెక్టు చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. ఆ సమయం ఎంత వృధవుతుంది. అక్కడికి పోయి ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ ఇవ్వడం లేదు. యేసుక్రీస్తు దేవుడు అనడానికి ఇవి ఆధారాలు ఉంటే చూపించండి, మేము దీన్ని వదిలిపెట్టి దాన్ని పూజిస్తాం. అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది. ఒక్క మాటతోనే చెప్పచ్చు. కుక్కలు ఎన్ని మరిగినా పర్వాలేదండి, సబ్జెక్టు చెప్పగలిగిన కూడా అద్భుతంగా ఆన్సర్ చెప్తారు. మూడోది ఏమంట? రెండోది ఏంటి? ఆత్మలో రెండోది ఎదగాలి. మూడోది ఏంటంట? వాక్యంలో ఎదగాలి. లూకాసు వార్త 10:39. మూడోది వాక్యంతో సంబంధం.
పౌలు ఎదిగాడు వాక్యంతో సంబంధం. గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు విద్యని, వాక్యాన్ని. ఆమెకు మరియాను సహోదరుడను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి. ఆయన బోధ వినుచుండెను. కాబట్టి బోధ వింటే నేర్చుకుంటాం, బోధ వింటే నేర్చుకుంటాం. అందుకే ఆయన ఏం చెప్తారో తెలుసా? మత్తయి సువార్త 11:29 ఎలా నేర్చుకోవాలి దాన్ని? ఎన్ని గంటలు గడితే నేర్చుకుంటాం? లక్షలు డబ్బులు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్నారు, సెలెక్ట్ అవ్వడం లేదు. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎవరు నేర్చుకోమని చెప్తున్నారు? ఇక్కడ ఏం చూడండి, చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని కనుక నా కాడి ఎత్తుకొని మనం కూర్చుంటేగా మనం నేర్చుకునేది. కూర్చునే సమయం కూడా అటుపోతాం ఇటుపోతాం తిరుగుతాం, ఏం నేర్చుకుంటాం? అటెండ్ అయినాం అంతే. జస్ట్ ఏమైనా అటెండ్ అయినాం, నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ. అటు కూర్చోవాలా. కూర్చున్నప్పుడే మనం ఏం చేయగలం? స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో కూర్చుంటామా, తిరుగుతూ ఉంటామా? అక్కడ కూర్చుంటాం. కాబట్టి నేర్చుకోవాలంటే వాక్యంలో ఎదగాలి. మూడోది ఏంటి? వాక్యంలో ఎదగాలి. 4 చూడండి, లూకా సువార్త 4:16. లూకా సువార్త 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథమును విప్పడు. ప్రభువాత్మ నా మీద ఉన్నది. అది ఎదగటం అంటే ఏంటది? దేంట్లో ఎదగాల? సువార్త ప్రకటించే విషయంలో ఎదగాలి. వాక్యం ఎదిగితే సరిపోదు, ఆత్మీయం ఎదిగితే సరిపోదు, రక్షణ ఎదిగితే సరిపోదు, ఆత్మలు ఎదిగితే సరిపోదు, వాక్యం నేర్చుకోవటం ఎదిగితే సరిపోదు. ప్రకటించడంలో కూడా మనం ఏం చేయాలంట? ఎదగాలి. అది కూడా ఎవరికంట? లక్షలు, వేలు, దర్శనం భాగాలు ఇచ్చేవాళ్ళు, 1000 లక్షలు ఇచ్చే వాళ్ళ దగ్గర కాదు. పూట గడవని, మంచినీళ్ళు ఇవ్వలేని, టీ నీళ్ళు ఇవ్వలేని, ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళ దగ్గర మనం ఏం ప్రకటించాలా? బీదలు, వారికి సువార్త ప్రకటించాలా. అంటే వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా మన సొంత ఖర్చులు పెట్టుకుని ఆ ప్రజల పట్ల దయ చూపించాలి. అందరూ అట్లాంటి దగ్గర పోయి సువార్త చేయలేదు. అందరూ అట్లాంటి దగ్గర సువార్త చేయలేదు. ట్రాన్స్ఫర్ కాడికి మీరు పోయాడు కానీ ప్రతి మంగళవారం ట్రాన్స్ఫర్ కూర్చుంటాయి. బ్రదర్ నువ్వు పలానా సంఘానికి పోవాలి అన్నాడు. ఎంతమంది వస్తారు? ఒక 100 మంది వస్తారు. కానికి ఎంత వస్తుంది? 3000 వస్తాయి నెలకి, వారానికి. బాత్రూమ్ లెట్రూమ్ ఉందా? లివింగ్ క్వార్టర్ ఉందా? ఆ రూట్కి బస్సు ప్రయాణం బాగుందా? ఇవన్నీ అడిగి అన్న 100 మంది 3000 వారానికంటే నెలకి 12,000 మాకు సరిపోలేదు. పెద్ద సంఘం ఓ 18,000-20,000 వచ్చే సంఘం. నేను 32 ఏళ్ళ సేవకుండా అయ్యండి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలి నా సేవ. కానీ నేను ఏడవుతున్నా? నా తీర్మానం, నా సమర్పణ వేరు. ఏమి లేకపోతే పస్తుంటా. సద్దన్నమైన టమాటో వేసుకొని పిండుకొని రసం కొంచెం కారం సాల్ట్ వేసుకొని తినేస్తా హ్యాపీగా. ఇది నాకు దేవుడు నేర్పిన విధానం. సేవ ముఖ్యం, నా తిండి ముఖ్యం, నా ఆరోగ్యం ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఇలాంటి సేవకులు 1000 మందిని తీసుకొస్తే ఒకడు దొరుకుతాడేమో. ఇలాంటి వాళ్ళు నేనైతే ఎప్పుడు చూడలేదు. నా పద్ధతులు నాకు కాదు నచ్చాల్సిందే. ఈ టైప్ అని చూపించండి, అది ఈ టైప్ అని చూపించండి. మరి చూపించి ఎవరితో స్నేహం చేయాలా, ఎవరిని వెంబడించాలా, ఎవరితో కలిసి పరిచయం చేయాలా, ఎవరితో ఆత్మీయ కట్టబడాలా.
అదే అశోక్ గారికి నా దగ్గర నుండి ఇప్పటి స్పెషల్ స్పీకర్ తయారు చేస్తున్నాను. ఏం చేసేవాళ్ళు వాడిని ఎక్కడ ఎరగదీయాలి అక్కడ ఎరగదీసి కంట్రోల్ చేసి ఎన్నేళ్ళ నుంచి పోతున్నాడు, 10 ఏళ్ళు అయిందా? లెక్కేసుకోండి. నాకు 2019 నుంచి తెలుసు. ఇంకా అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు సార్. మరి 2019 అంటే ఇప్పుడు 6 ఏళ్ళు అయింది. మరి అంతకుముందు 2-3 ఏళ్ళలో ఉండదా? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ సేవకుడు వాడిని ఏం తయారు చేస్తున్నట్టు? ఒక ఎండేసుకొని తిరగడానికా, ఊగిసలాడడానికైనా, జోలు పెట్టుకోవడానికైనా ఏం నేర్పిస్తున్నాడు? అట్టాడి చెత్త చెదారాలతో నాకు స్నేహం అవుతుంది. నేను కంట్రోల్ చేయాలా, నాకు అప్పగించిన నేను తయారు చేయాలా, లేదంటే దేవుడు నన్ను లెక్కడుతాడు. తెలుసా? మీకు తెలియదేమో. చదవండి ఒకసారి. ఒకవేళ వాడిని వ్యర్థంగా నా చుట్టూ తిప్పుకుంటే, వాడిని పనికిమాలను తయారు చేస్తే, వాడు రేపు చస్తే నేను లెక్క చెప్పాలంట. 3:18 ఎహెజ్కేలు గ్రంథం. మరి ఇలాంటి దరిద్రుల సేవకులందరూ ఏం చేస్తారు? ఈ వాక్యంలో బైబిల్లో లేదా? ఎందుకు వాళ్ళు తయారు చేయలేకపోతున్నారు? దేవుని కొరకు రౌడీలుగా, గుండాలుగా, దోపిడీదారులుగా, దళాలదారులుగా, మోసగాళ్ళుగా, అక్రమస్తులుగా, అన్యాయస్తులుగా, కొట్లాడికి పరిగెత్తడానికి ఎందుకు తయారు చేస్తున్నారు సేవకుడు వాళ్ళని? చూడండి ఏం చెప్తుందో. 3:18 ఎహెజ్కేలు గ్రంథం. అవశ్యముగా నీవు మరణమగుదు అని దుర్మార్గుని గురించి ఆజ్ఞ నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు దుర్మార్గతను గురించి విడిచిపెట్టవలనని వాడిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు దోషమును బట్టి మరణమగును గాని అతడి రక్తమునకు నిన్నంటే సేవకుని నిన్నంటే వాళ్ళ బైబిల్లో లేదు ఈ వాక్యం. మరి ఇలా ఎంతమంది దోషులు అవుతున్నారు ఈనాడు సేవకులు. వాళ్ళు పెట్టే ఫుడ్ తింటూ, వాళ్ళు ఇచ్చే దావతులు తీసుకుంటూ, వాళ్ళు ఇచ్చే బట్టలు తీసుకుంటూ, వారిచ్చే వాహనాలు తీసుకుంటూ, వారిచ్చే కానుకలు తీసుకుంటూ వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు? లోకస్తులుగానే తయారు చేస్తున్నారు. లోకస్తులుగానే చేస్తున్నాడు. వాటిలో ఏ మార్పు రాదు. వాడికి అసలు మారు మనసు తెలియదు, బాప్తిస్మం తెలియదు, భక్తి తెలియదు, వైరాగ్యము తెలియదు. ఇంకోటి రౌడికి మారకపోతే ఎలా మారుతాడు? అంటే ఇది ఎవరిది తప్పు? వాడిది కాదు. ఎవరిది తప్పు? వాడు అలాంటి వాడే. తప్పు ఎవరిది? సేవకుడిది. కాబట్టి నరకానికి పోయేది ఎవడు రేపు? సేవకుడే. నీకు తలాంతులు ఇచ్చి, కానుకలు ఇచ్చి, సేవకుడని బిరుదిచ్చి, ఇన్ని అధికారాలు ఇచ్చి నిన్ను సంఘానికి పంపితే నువ్వేం చేసి వచ్చేవాడ? ఓ నరకానికి అంటాడు. అదేంటి ప్రభు అంటే, అంతే అక్రమం చేశారా మీరు అంటాడు. ఏం చేశారంటాడు? నమ్మట్లేదా? మత్తయి సువార్త 7:22. మత్తయి సువార్త 7 ఇది ఎవరితో చెప్తున్నాడు? చూడండి, సేవకుడితో చెప్తున్నాడు. ఆ దినమందు అనేకులు వచ్చినాను చూచి ప్రభువా నీ నామమును ప్రవచించే వాళ్ళు ఎవరు? సేవకుడే. నీ నామమును దయ్యములను వెళ్ళగొట్ట ఎవడు? సేవకుడే. అద్భుతాలు చేసేవాడు ఎవడు? సేవకుడే చెప్పుదురు. అప్పుడు ఆయన అసలు నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగనే. మీరు ఇప్పుడు ఆడిపోతారా? నీళ్ళు నరకానికి పోరా? స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు, దయ్యాలు కూడా వెళ్ళగొట్టారంట. కానీ మనుషులకు రక్షణ మాత్రం ఏర్పాటు చేయలేకపోయినారు. ఒక వ్యక్తిని కంట్రోల్ చేయలేక, భక్తి వైపు నడిపించలేకపోయినారు. వాడి జీవితంలో మార్పు లేకపోయినారు. వాడు ఇచ్చినటువంటి తిరుగుంటా ఏమనంటే ఆడు ఇవ్వడేమో. ఏంటిది? ఏమనంటే ఆడు ఇవ్వడేమో, ఏమనంటే ఆడు రాడేమో, ఆడు రాకపోతే ఇవి రావేమో. మాకు పోయి గేట్ కాడ నిలబడి కాలికి వెళ్ళి కొట్టి అక్క 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 అని పిలిచి అర్ధగంట తర్వాత చేతులు ఖాళీ లేవు అబ్బాయి, సాయంత్రం రాబట్టి సాయంత్రం వచ్చి
వాళ్ళు ఇచ్చే కానుకలు ఏదో తీసుకెళ్ళిపోయి బతికే వీళ్ళందరూ పరలోకం పోవాలి. వీళ్ళందరూ ఇది వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాడు. వీళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా, వీళ్ళు ఎన్ని దయ్యాలు నిలబెట్టినా, వీళ్ళు ఎంతమంది స్వస్థపరిచినా దేవుడు అంటున్నట్ట వాళ్ళని మీరు అక్రమము చేయవాలా. అలా అనిపించుకున్నాకు ఇష్టం లేదు. అలా అనిపించుకున్నాకు అందుకే భయము వణుకుతో తృష్ణతో ఇంత కష్టపడి ఇన్ని గంటలు ప్రయాణం చేసి అక్కడ ఏదో వస్తుందని కాదు, బాగా పిల్లలు కుటుంబంతో కూడా గడపడం నాకు దేవుడు ముఖ్యం, దేవుడి పరిచర్య ముఖ్యం. ఇవన్నీ దేవుళ్ళు ఎక్కడితే ఎంత జీవం చేసినా అక్రమం చేసే చేస్తా అన్నాడు అనుకో, అయిపోలే నరకానికే ఇంకా ఆడిపోతా. అవసరం నాకు నరకం ఇంతకాలం బతికి, దానికంటే లోకం ఉంటేనే సరిపోయేది కదా. అట్టున్న నరకానికే పోతా కదా, ఇట్టున్న నరకానికే. మళ్ళీ టైటిల్ ఎందుకు సేవకుడని? సేవ ఏది, సువార్త ఏది, పరిచయం ఏది? ఎక్కడైనా కష్టపడ్డావా, నిద్ర మేలుకున్నావా, చెమట కాల్చావా, ప్రకటించావా, ఒక ఊరు వెళ్ళావా? దేవుడు అడుగుతాడు ఇవన్నీ లెక్కలు. నీకు ఇచ్చిన టైము నా కోసం ఎంత గడిపావని అడుగుతానయ్యా. ముందు నీకు 24 గంటలు ఇచ్చానయ్యా, ఆయుష్కాలం ఇచ్చాను. నీకు మాట్లాడడానికి నోరిచ్చాను, బండి తోలడానికి ఆరోగ్యం ఇచ్చాను. నా కోసం ఏం చేశావు? రోజుకి 10 గంటలు ఫోన్ మాట్లాడుతుంది, రోజుకి 6 గంటలు బండి తోలుతుంది. నా కోసం ఏమైనా చేశావని ఏం చెప్తావు? 30 గంటలు ఈ ప్రభా, 6 గంటలు నీకు ఇస్తాను చూస్తుందేమో. 24 గంటలు వాడుకుంటా కానీ 30 గంటలు ఈ రోజుకి, మిగతా 6 గంటలు నీకోసమే. దేవుడు తలలో ఒక నరం కదిలిస్తే మాట రాదు. లైఫ్ అంతా మాత్రమే కాలు చేయి కూడా పనిచేయదు. దేవుడిచ్చిన ఆరోగ్యం ఎలా వాడుతున్నావు, దేవుడిచ్చిన సమయాన్ని ఎలా వాడుతున్నావు, దేవుని కోసం ఏం వాడుతున్నావు? నేనైతే అలా నేరస్తుడిగా తల వంచుకోలేను దేవుని ముందు, నా వల్ల కాదు. నాకు దేవుడు నేర్పిన విధానాలు వేరు. మీ అమ్మతో గడిపితే వాళ్ళ చేస్తాం, గడపను ప్రభా. మీ నాన్నతో గడపను ప్రభా. మరి నీ పిల్లలతో గడపను ప్రభా. మరి నీ భార్యతో అవసరమైతే ఎప్పుడూ గడుపుతాను. మరి నాతో ఎంత కావాలంటే అంత గడుపుతాను. నా కోసం ఎన్ని గంటలు ప్రయాణం చేస్తావు బండి మీద, నేనే చేస్తాను. నేను చెప్పగలనయ్యా, నా కాన్ఫిడెన్స్ ఇది, నేను ప్రాక్టికల్, ఇది వట్టిగా చెప్పట్లే. ఇది జోలి కాదు, సొల్లు కాదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. కాబట్టి దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు అని అడిగితే, నేను ఆవిష్కారం ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చా, నోరు ఇచ్చా, చేతులు ఇచ్చా, కాళ్ళు ఇచ్చా, జ్ఞానం ఇచ్చా, అన్ని ఇచ్చా. నువ్వు నా కోసం ఏమి ఇచ్చావంటే ఏం చెప్తావు? అందుకే 4వది ఏంటిది? దేంట్లో ఎదగాల? సువార్త ప్రకటించడంలో ఎదగాలి. చివరిది చదవండి. ఇది చదవడానికి మనం ధ్యానం చేయడం సమయం లేదు. ఎఫెసీ పత్రిక 4:15 సువార్త ప్రకటించడంలో ఎదగాలి. సువార్త ప్రకటించడంలో ఎదగాలి. 5వదిగా చూస్తే ఎఫెసీ పత్రిక 4:5-15 ప్రేమ కలిగి, 2వది సత్యము చెప్పుచు, 3వది క్రీస్తు వలె ఉన్నట్టుకు, 4వది మనం అన్ని విషయాలలో ఏంటంట? ఇప్పుడు చెప్పినట్టు 4 కాదు, ఈ 5 కాదు, అన్ని విషయాలు. ఇచ్చే విషయంలో, ప్రకటించే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, అర్పించుకునే విషయంలో, త్యాగం చేసే విషయంలో, ప్రకటించే విషయంలో. నా దగ్గర 10 రూపాయలే ఉంది ప్రభా, నీకు రూపాయలే ఇస్తా అని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అంటే అన్ని విషయాలంటే ఇక్కడ దీంట్లో మనం ఇది కూడా కలపాలి. దేవునికి ఇచ్చే విషయంలో ప్రభా, నేను ఈరోజు నీకు 1000 రూపాయలు ఇవ్వాలా, ఈ ఆదివారం వరకు నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా నమ్మకాన్ని నువ్వు ఒప్పు చేయవనుకుంటున్నాను. నీ పని కొరకు నేను 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా అడగల దేవుడు. అంతేనా? ప్రభా, ఈరోజు నీ పని కొరకై నేను 10,000 ఇవ్వాలనుకుంటున్నా. ఇలా అడగాల మనం దేవుని కొరకై. నేను ఇవ్వాలనుకుంటున్నా, ఒక మనిషిగా నేను ఇలా ఇవ్వాలనుకుంటే మరి నువ్వేం చేస్తావు? దేవుడే నువ్వేంటిది, నువ్వేమిస్తున్నావు నాకు?
చొక్కా పట్టుకుని అడగొచ్చు అంట ఆయన్ని. ఏం పట్టుకుని అడగొచ్చు? గుంజిని తీయించవచ్చు అంట ఆయన్ని. మనం ఇచ్చి శోధించాలంట. కాబట్టి అన్ని విషయాలు మనం ఏం కావాలా? ఎదగాలి. ప్రార్థించే విషయంలో, వాక్యము ఎదిగే విషయంలో, ఆరాధించే విషయంలో, ప్రకటించే విషయంలో, పరిచయం చేసే విషయంలో, వండే విషయాల్లో, వడ్డించే విషయాల్లో, సువార్త విషయాల్లో, గ్రామాల పరిచయ విషయాల్లో, అన్ని విషయాలు మనం ఎదగాలి. నాకు మాత్రం భార్య పిల్లలు లేరా? నాకు మాత్రం తల్లి లేరా? అన్నదమ్ములు లేరా? కుటుంబం లేదా? ఇల్లు లేదా? ఫ్రెండ్స్ లేరా? ఏడైనా కనుకోవచ్చు. కానీ ఏడెందుకు ఉండాలనుకుంటున్నా నేను? దేని కొరకు ఉండాలనుకుంటా? అదే కాన్సెప్ట్ అంటే. ఎందుకు ఇంత త్యాగం? ఎందుకు ఇంత సమర్పణ? దీని ఆంతర్యం ఏంటి? నేనైతే చేయగలుగుతున్నానా? ప్రభా, నువ్వు కనుక నన్ను మంచం ఎక్కిస్తున్నా పొజిషన్ ఏంటి? నన్ను క్షమించు ప్రభా, నేను ఇవి చేయలేకపోతున్నా. నీ కొరకు నిలబడితే ఈరోజు ఒక తీర్మానం చేస్తాను. ప్రభలు ఏకంగా పాల్గొనుకుంటాను. ప్రేమల తండ్రి, ఇంతవరకు సహాయపడిన స్థుతిస్తున్నాను. ఈ వాక్య ప్రకారంగా నేను ఎదుగుతున్నాను. సంపూర్ణ స్థితిపరచు. అయోగ్యంగా యోగ్యంగా బలం